అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అనంతపురం కలెక్టరేట్ వద్ద సింగనమల రైతులు ఆందోళనకు దిగారు. అరటి గెలను రోడ్డుపై పడేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు వైసీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో సింగనమల సమన్వయకర్త సైజనాథ్ ఆధ్వర్యంలో అరటి రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్ వద్ద మొత్తం అరటి గెలను రోడ్డుపై పడేసి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే టన్ను 10,000 పెట్టాము, తర్వాత సెకండ్ క్వాలిటీ 6,000 పెట్టామని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం వైసీపీ ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతుంది. ప్రస్తుతం ఎందుకు ఆందోళన చేస్తున్నారో సైజనాథ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి సార్, ఇప్పటికే అరటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించామని చెప్తున్నారు. ఏం లేదు, అరటికి ధరే లేదు. ₹2 కేజీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. కూలు గిట్టుబాటు కావడంలే, ప్రభుత్వం కొండంలే. అనేక సార్లు ప్రభుత్వాన్ని కలిసినాం, మాట్లాడినాం, కలెక్టర్ని కలిసినాం, మాట్లాడినాం. 7,000 కొంటాం, 10,000 కొంటామని మాట్లాడుతూ ఉన్నారు. రైతు ఏం చేయాలి? అసలు ఆఫీసర్లన్నా అమ్మి పెడతారేమో అని తెచ్చి పెట్టాం. మాగిపోయినాయి కాయలన్నీ, తినడానికి రెడీగా ఉన్నాయి. ఏం చేయాలి ఇక్కడ? కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందంటే ఆఖరికి రైతులను పట్టించుకోమని కోరుతా ఉన్నాం. మొద్దు నిద్ర, దొంగ నిద్ర వద్దని చెప్తా ఉన్నాం. రైతు ధరల స్థిరీకరణ చెప్తున్నాం. ప్రభుత్వమే అరటి కొనుగోలు చేసి రైతును కాపాడమని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నటి టన్ను 10,000 పలుకుతుందని చెప్పి చెప్తున్నారు. సెకండ్ క్వాలిటీ 6,000-7,000 ఎందుకు మేము 7,000 మాకు 22-24 టన్నులు పడ్డాయి. 24 టన్నుల అరటి నా దగ్గర ఉంది. ఇదే ఊర్లో ఇప్పుడే ఉంది. మొత్తం ఇస్తాను, నాకు టన్నుకు 10,000 ఇచ్చి డబ్బులు ఇచ్చిపోని చెప్పండి. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలా, ప్రభుత్వమే నష్టాన్ని భరించాలా, మాకు నష్టపరిహారం ఇవ్వాలా, రైతుకు భరోసా కల్పించాలా, రైతు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేయమని. ఎంత ధర టన్ను ఎంత కొనాలని డిమాండ్ చేస్తారు? 10,000 కొనాలి. వీళ్ళు 10,000 కొంటేనే గిట్టుబాటు అవుతుంది. అంటే ఇప్పుడు టన్ను ఇవాళ అటు 10,000 కొంటున్నాం. ఎక్కడ కొంటున్నారు సార్? 10,000 మొదటికాయ కొంటున్నారు 6,000 7,000, రెండో కాయ మూడో కాయ అంతా 2,000 3,000 సార్ నడుస్తున్నది. గతంలో ఎంత సగం ఆగిపోయినాయి సార్. టోటల్లో ఆగిపోయి కింద పెడుతున్నాయి, గొర్రెకి ఇస్తున్నారు. మొక్కజొన్న కూడా కేవలం రేటు అంతా పడిపోయింది. 1600, 1700 టన్ను కింట అంటున్నారు. మొక్కజొన్న రేటు పడిపోయింది, పత్తి రేటు పడిపోయింది, ఏరుశనగ రేటు పడిపోయింది. ప్రతి ఒక్కటి రైతుకు అన్ని నష్టపరిహారం ప్రభుత్వం ఇది. అన్ని పంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అరటిగెలను ఎక్కడికక్కడ పడేయడంతో రోడ్డుపైన చూడొచ్చు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం అయితే వైసీపీ నేతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద మాత్రం ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అరటి రైతులకు మాత్రం ఆదుకోవాలని చెప్పి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా అనంతపురం కలెక్టరేట్ వద్ద కనబడుతోంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే అధికారులు కూడా తాము అరటి రైతులను ఆదుకుంటాము, ఇప్పటికే కావాల్సిన మొదటి రకం సంబంధించి 10,000 టన్ను తీసుకుంటామని కొనుగోలు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తాము రైతులు ఆదుకోవడానికి ధరల స్థిరీకరణకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు గిట్టుబాటు ఏదైతే ఉందో పంట మొత్తం రైతులు కొనాలి, అరటి పంటను కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కలెక్టరేట్ వద్ద కనబడుతుంది.